మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అత్యంత పవిత్రమైన అతిపెద్ద పౌర్ణమి ఆదివారం. ఇది 3 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే విశేషమైన పౌర్ణమి. దీనిని అధిక జ్యేష్ఠ పౌర్ణమి అని, అధిక ఏరువాక పౌర్ణమి అని పిలుస్తారు. ఇది చాలా పవర్స్ కలిగిన పౌర్ణమి కనుక ఈరోజు ఉప్పుతో ఇలా చేయండి చాలు. అప్పులన్నీ తీరిపోతాయి, కోట్లు దూసుకువస్తాయి, ధనానికి లోటనేది రాదు, కష్టాలు రాకుండా ఉంటాయి, ధన సమస్యలు పోతాయి. ఈ పౌర్ణమి చాలా మంచిది, చాలా శక్తివంతమైనది, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ పౌర్ణమి మన జీవితంలో పేరుకుపోయిన అప్పుల బాధలను, దారిద్ర్యాన్ని, కష్టాలను పారద్రోలి అఖండమైన ధనలాభాన్ని, రాజయోగాన్ని తెచ్చిపెట్టి ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి కలిగిన రోజు. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఉప్పుతో మనం చేసే ఒక చిన్న పరిహారం మన తలరాతను మార్చేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఏం చెయ్యాలో అర్థం కాక సంపాదించిన డబ్బంతా వడ్డీలకే సరిపోతూ అసలు తీరక సతమతమవుతుంటారో అలాంటి వారికి ఈ పౌర్ణమి ఒక అద్భుతమైన వరమని చెప్పచ్చు. అప్పు అనేది ఒక విష వలయం లాంటిది. అది ఒక్కసారి చుట్టుకుంటే మనిషికి నిద్ర ఉండదు, తిండి సరిగ్గా తినలేడు, సమాజంలో గౌరవం పోతుందేమో అన్న భయం ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటుంది. రూపాయి అప్పు చేసినా అది 100 రూపాయలు అయ్యే వరకు మనకు ప్రశాంతత ఉండదు. అలాంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి మన పెద్దలు, పురాణ గ్రంథాలు ఒక అద్భుతమైన మార్గాన్ని సూచించాయి. అదే ఈ ఉప్పు పరిహారం. ఉప్పు అంటే మనం వంటల్లో వేసుకునేది మాత్రమే కాదు, అది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. సముద్రమథనం జరిగినప్పుడు లక్ష్మీదేవితో పాటు ఉప్పు కూడా పుట్టిందని మన పెద్దలు చెబుతుంటారు. అందుకే ఉప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ముఖ్యంగా రాళ్ళ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో ఉండే దరిద్రాన్ని, మీ అప్పుల బాధను, మీకున్న నరదిష్టిని పోగొట్టడానికి ఈ పౌర్ణమి రోజు మీరు చేసే ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఉప్పుతో ఏం చేస్తే అప్పుల బాధలు తీరి ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక పరిహారం విషయంలోకి వస్తే, అప్పులు ఉన్నవారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్పు అనేది కేవలం డబ్బు సమస్య మాత్రమే కాదు, అది మన గ్రహస్థితి వల్ల కూడా వస్తుంది. జాతకంలో ధనస్థానం బాగున్నా కొన్నిసార్లు దుష్టశక్తుల వల్ల లేదా మన ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి వల్ల మనం సంపాదించిన డబ్బు నిలవదు. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్టే నీళ్లలా ఖర్చయిపోతుంటుంది. ఇలాంటి సమయంలోనే మనకు ఉప్పు పరిహారం సహాయం చేస్తుంది. ఈ పౌర్ణమి రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచి మీ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఒక 10 రూపాయలు పెట్టి కొత్తగా రాళ్ల ముప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. పౌర్ణమి రోజు ఉప్పు కొనడం అనేది అరిష్టాన్ని దూరం చేసి అదృష్టాన్ని ఆహ్వానించడం లాంటిది. ఈ ఉప్పును తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టి వదిలేయవచ్చు. సాయంత్రం 6 తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ముందు మీరొక సంకల్పం చెప్పుకోవాలి. తల్లి లక్ష్మీదేవి, నాకున్న అప్పుల బాధలు తొలగిపోవాలి, నేను పడుతున్న ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి నాకు విముక్తి కలిగించు అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఆ తర్వాత ఒక గాజు పాత్రను కానీ మట్టి పాత్రను కానీ తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ప్లాస్టిక్ పాత్రల కంటే మట్టి లేదా గాజు పాత్రలు పూజకు, పరిహారాలకు చాలా శ్రేష్టమైనవి. గనుక ఒక పాత్రను తీసుకుని దాని నిండుగా కల్లు ఉప్పును అంటే రాళ్ళ ఉప్పును నింపాలి. శాస్త్రం ప్రకారం ఉప్పు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. ఇది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటుంది. ఆ ఉప్పు పైన కొంచెం పసుపు మరియు కుంకుమను చల్లాలి. మన సాంప్రదాయంలో పసుపు, కుంకుమలు కేవలం రంగులు మాత్రమే కాదు, అవి సౌభాగ్యానికి మరియు మంగళకరమైన పనులకు నిదర్శనం. అమ్మవారికి ఇవి ఎంతో ఇష్టమైనవి కాబట్టి వీటిని వేయడం వల్ల ఆ ప్రదేశంలో సాత్విక శక్తి పెరుగుతుంది. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆవాలని కూడా అందులో చేర్చాలి. ఆవాలకు మన చుట్టూ ఉన్న దిష్టిని, కంటి దోషాలను మరియు దుష్టశక్తులను పారద్రోలే అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈ వస్తువులన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మీ పూజా గదిలో కానీ లేదా ఒక ప్రశాంతమైన చోట కానీ కూర్చొని ఒక 5 రూపాయల బిళ్ళను మీ కుడి చేతిలోకి తీసుకోవాలి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకొని మీ మనసులోని కోరికను లేదా బాధను ఆ లక్ష్మీదేవికి చెప్పుకోవాలి. ముఖ్యంగా మీకు ఉన్న అప్పుల బాధలు,
ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఎవరికి ఎంత ధనం తిరిగి ఇవ్వాలో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా తలుచుకుంటూ ఆ తల్లికి నివేదించాలి. మీ సమస్యలన్నీ త్వరగా తీరిపోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఇలా ప్రార్థన పూర్తయిన తర్వాత మీ చేతిలోని ఆ 5 రూపాయల బిళ్ళను పాత్రలోని ఉప్పులో ఎవరికీ కనిపించకుండా లోపలికి పూడ్చిపెట్టాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ధన ప్రవాహం పెరుగుతుంది. అప్పులు తీరడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. చాలామందికి అప్పులు తీర్చాలనే తపన ఉంటుంది, కానీ దారి తెలియదు. ఈ పరిహారం చేసిన తర్వాత మీకు అనుకోని విధంగా ఆదాయం పెరగడం కానీ, పాత బాకీలు వసూలవ్వడం కానీ జరుగుతుంది. బిచ్చగాడు కూడా కుబేరుడవుతాడు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, అత్యంత దరిద్రంలో ఉన్న వ్యక్తి కూడా ఈ పరిహారం వల్ల ఉన్నత స్థితికి చేరుకుంటాడు అని. ఈ ఉప్పు పాత్రను మీ ఇంట్లో ఈశాన్యమూల గాని లేదా మీ పూజాగదిలో గాని ఒక రాత్రంతా ఉంచండి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పును తీసుకెళ్లి ఏదైనా చెట్టు మొదట్లో, ముఖ్యంగా రావి చెట్టు లేదా వేప చెట్టు మొదట్లో వేసేయండి. ఇలా చేయడం వల్ల మీకున్న కర్మదోషాలు, అప్పులకు కారణమైన గ్రహదోషాలు తొలగిపోతాయి. అప్పుల బాధ అనేది కేవలం బయట వ్యక్తులకి ఇచ్చే డబ్బు మాత్రమే కాదు, మానసికమైన భారం కూడా. ఆ భారం దిగిపోవాలంటే ప్రకృతి సహాయం కావాలి. చెట్టు మొదట్లో ఈ ఉప్పును వేసినప్పుడు అది భూమిలోకి కలిసిపోయినట్టే మీ కష్టాలు కూడా కరిగిపోతాయి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరికీ చెప్పకండి. నేను అప్పులు తీరడానికి ఉప్పుతో ఇలా చేస్తున్నాను అని డప్పు కొట్టుకుంటే దాని ఫలితం తగ్గిపోతుంది. భక్తి, నమ్మకం, రహస్యం ఈ 3 పరిహారానికి ప్రాణం పోస్తాయి. అప్పులు ఎక్కువగా ఉండడానికి మరో ప్రధాన కారణం నరదిష్టి. మీరు కొంచెం బాగున్నా, 4 డబ్బులు సంపాదిస్తున్నా చూసి ఓర్వలేని వారు చాలామంది ఉంటారు. వారి కళ్ళు మీ మీద పడితే మీ సంపాదన ఆగిపోతుంది, ఉన్న డబ్బు ఖర్చయిపోతుంది. అందుకే ఈ పౌర్ణమి రోజును మీ ఇంటికి దిష్టి తీయడం మర్చిపోకండి. ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని అందులో ఒక కొబ్బరికాయ, గుప్పెడంత రాళ్ల ఉప్పు, ఒక నిమ్మకాయ పెట్టండి. వీటిపై పసుపు కుంకుమలు వేసి ఒక మూటలా కట్టండి. ఈ మూటను మీ ఇంటి సింహద్వారం పైన కట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై ఉన్న చెడు ప్రభావం అంతా ఆ మూట పీల్చుకుంటుంది. వారం రోజుల తర్వాత ఆ కొబ్బరికాయ కూలిపోయినా లేదా నిమ్మకాయ నల్లగా అయిపోయినా మీ ఇంటి మీద చాలా దిష్టి ఉందని అర్థం. వెంటనే దాన్ని తీసి పారనీళ్లలో వేసి మళ్ళీ కొత్తది కట్టుకోండి. మీ అప్పులు తీరాలంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ఉండాలి. ఆ కటాక్షం కలగాలంటే ముందుగా అలక్ష్మిని, అంటే దరిద్రాన్ని బయటకు పంపాలి. పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో కూడా కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని స్నానం చేయండి. మన శరీరం మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అప్పుల బాధతో ఉన్నప్పుడు మనలో ఒక రకమైన నిరాశ ఆవహిస్తుంది. ఆ నిరాశే మనల్ని ముందుకు సాగనివ్వదు. ఉప్పు నీళ్ల స్నానం ఆ నెగిటివ్ ఆలోచనలను దూరం చేసి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అప్పు తీర్చడానికి కావలసిన ఆలోచనలు మీ మెదడులో మెదులుతాయి. చాలామంది అడుగుంటుంటారు, అప్పులు తీరడానికి కేవలం ఉప్పుతో పరిహారం చేస్తే సరిపోతుందా అని. పరిహారం అనేది ఒక తోడ్పాటు మాత్రమే. అది మన చుట్టూ ఉన్న ప్రతికూలతను తొలగించి అవకాశాలను మన దగ్గరకు తెస్తుంది. ఆ అవకాశాలను ఉపయోగించుకొని మనం కష్టపడాలి. కానీ అప్పుల ఊబిలో ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. దానికి కారణం మనకున్న దురదృష్టం. ఆ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవడానికి ఈ పౌర్ణమి ఉప్పు పరిహారం. అప్పుల సమస్య అనేది ఒక్క రోజులో పుట్టింది కాదు. కాబట్టి అది ఒక్క రోజులో పోవాలంటే మన సంకల్పం చాలా బలంగా ఉండాలి. ఈ పౌర్ణమి రాత్రి 6 నుండి 12 గంటల లోపు ఎప్పుడైనా మీరు ఈ ఉప్పు పరిహారం చేసుకోవచ్చు. రాత్రి సమయం అనేది శక్తులకు నిలయం. అందుకే పౌర్ణమి రాత్రి చంద్రుడి వెలుగులో చేసే ఏ పనైనా సిద్ధిస్తుంది. అందుకే అప్పుల బాధ నుంచి విముక్తి పొందడానికి ఇంతకంటే మంచి రోజు మరొకటి ఉండదు. ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ ఉప్పును గౌరవించండి. పొరపాటుమ కూడా ఉప్పును కింద పడేయడం, ఉప్పు మీద కాలు పెట్టడం చేయకండి. ఇంట్లో ఉప్పు డబ్బా ఎప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోండి. ఉప్పు డబ్బా ఖాళీ అవ్వడం అంటే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోవడమేని అర్థం. కాబట్టి పౌర్ణమి రోజును కొత్త ఉప్పు తెచ్చి ఈ పరిహారాన్ని చేయండి. అప్పుల బాధల గురించి మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అవి అంతగా పెరుగుతాయి. వాటికి బదులు నా అప్పులు తీరిపోతున్నాయి, నేను ధనవంతుడిని అవుతున్నాను అనే పాజిటివ్ ఆలోచనతో ఈ పరిహారాలు చేయండి. మీ ఆలోచన విధానమే మీ జీవితాన్ని నిర్మిస్తుంది. ఈ ఉప్పు పరిహారం చేసిన తర్వాత మీరు ఆశ్చర్యపోయే ఫలితాలను చూస్తారు. మీ అప్పులు తీరడం మాత్రమే కాదు, మీరు సంపాదించిన డబ్బు నిలబడుతుంది. మీ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఎంతోమంది ఈ పరిహారాలు చేసి తమ జీవితాలను మార్చుకున్నారు. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, మన పూర్వీకులు ప్రకృతిలోని శక్తులను మనకు అనుకూలంగా మార్చుకోవడానికి నేర్పిన విద్య. ఉప్పు, పసుపు, కుంకుమ, ఆవాలు
ఇవన్నీ మన ఇంట్లో ఉండే సామాన్యమైన వస్తువులే కావచ్చు, కానీ సరైన సమయంలో సరైన సంకల్పంతో ఉపయోగిస్తే అవి అద్భుతాలు చేస్తాయి. ముఖ్యంగా ఈ పౌర్ణమి లాంటి శక్తివంతమైన రోజున వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అశ్రద్ధ చేయకుండా నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి. అప్పుల బాధ అనేది ఒక పీడకల లాంటిది. ఆ కల నుంచి మేల్కొనే సమయం వచ్చింది. ఈ పౌర్ణమి మీ జీవితంలో వెలుగులు నింపాలి, మీ కష్టాలన్నీ కరిగిపోవాలి అంటే తప్పక ఈ ఉప్పు పరిహారాన్ని చేసి అప్పుల బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటా చాలా మంచిది. కాబట్టి ఈరోజు ఇంటికి ఒక ఉప్పు ప్యాకెట్ని కొనుక్కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే మహాలక్ష్మీ దేవి తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. అలాగే ఈరోజు బెల్లాన్ని కొనుక్కొని తెచ్చుకుంటే మీరు బంగారము భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి. మీకు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. వీటితో పాటుగా పసుపు రంగు గవ్వలు అంటే లక్ష్మీ గవ్వలుంటాయి కదా, ఆ గవ్వలను లక్ష్మీదేవికి అక్కా చెల్లెలుగా చెప్తూ ఉంటారు. కాబట్టి గవ్వలను ఈరోజు కొనుక్కొచ్చుకున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు ఒక చిన్న అత్తరు సీసాని కొని తెచ్చుకుంటే ఇంట్లో దరిద్రం పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి మీకు అష్ట ఐశ్వర్యాలను ఇస్తుంది. ఇలా ఈ వస్తువులలో మీరు ఏ ఒక్కటి తీసుకొచ్చుకున్నా సరిపోతుంది. మీకు మంచి జరుగుతుంది. ఈ పౌర్ణమి రోజు కొన్ని తప్పు పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఈ పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం అనేది ముట్టుకోకూడదు. కోడిగుడ్డు కూడా తినకూడదు. అలాగే ఈ పౌర్ణమి రోజు ఎవ్వరికీ కూడా పొరపాటున అప్పు కూడా ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుంచి అప్పు కూడా తీసుకోకూడదు. ఈ పౌర్ణమి రోజు ఈ పౌర్ణమి నాడు పగటిపూట నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది. పొరపాటున ఏముందిలే అని చెప్పి మధ్యాహ్న సమయంలో కనుక నిద్రపోయారు అంటే కనుక మీ ఇంట దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అలాగే ఈరోజు దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే జుట్టుకు నూనె రాసుకోవడం, ఆ జుట్టును కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు కూడా అస్సలు చేయకూడదు. అలాగే పౌర్ణమి రోజు ఎవ్వరితో గొడవలు పడకూడదు. ఎవ్వరినీ తిట్టకూడదు, దూషించకూడదు. అలాగే పౌర్ణమి రోజు రాత్రి సమయంలో శ్మశానాలకి, పాడుబడిన ఇళ్లలోకి, చీకటిగా ఉండే ప్రదేశాల్లోకి ఒంటరిగా వెళ్ళకూడదు. ఎందుకంటే పౌర్ణమి రాత్రి అలాంటి ప్రదేశాల్లో దుష్టశక్తులు సంచరిస్తాయని శాస్త్రాల్లో ఉంది గనుక పౌర్ణమి రోజు రాత్రి ఈ ప్రదేశాల్లోకి వెళ్ళకూడదు. జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకునేవారు ఈ పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి. అంటే ఏదొకటి తినిపించండి. క్యారెట్, వంకాయలు, బీరకాయలు ఇలా ఏదొకటి తినిపించండి. అలా తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు ఆవుకి ఆహారం పెట్టడం వల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఆవుకి ఆహారం పెట్టడం అనేది చాలా మంచి విషయం కనుక ఈ రోజున తప్పకుండా ఆవుకు ఏదో ఒకటి ఆహారంగా పెట్టండి. ఈ పౌర్ణమి రోజున ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో మీరు స్నానం చేసే బకెట్ నీటిలో కొన్ని ప్రత్యేకమైన దైవిక వస్తువులను కలుపుకోవాలి. అలా కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే ఒంట్లోని చెడు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మీకు మంచి జరుగుతుంది. అసలు ఏం కలుపుకోవాలంటే వట్టివేళ్ళు కానీ, లేదా గుప్పెడు వేపాకులు కానీ, లేదా పసుపు కానీ కలుపుకొని స్నానం చేయాలి. ఈ విధంగా వట్టివేళ్ళు, లేత వేపాకులు లేదా పసుపు ఈ మూడింటిలో మీకు ఏది వీలైతే అది నీటిలో వేసుకుని స్నానం చేస్తే చాలు. మీ పాపాలు, కష్టాలు, సమస్త దోషాలు నశించిపోతాయి. మీకున్న భయంకరమైన అపమృత్యు దోషాలు పోయి మరణం దరిచేరదు. మీ జీవితంలో ఉన్న ధన సమస్యలన్నీ శాశ్వతంగా తొలగిపోయి ఐశ్వర్యం కలిసి వస్తుంది. మీ సుడి పూర్తిగా తిరిగిపోతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ శరీరంలో, మనస్సులో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీ, రోగాలు తొలగిపోయి మీ శరీరానికి, మనస్సుకు నూతన ఉత్తేజం, దైవిక శక్తి లభిస్తుంది. కాబట్టి రేపు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి, మగపిల్లలకి, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కాస్తంత రాళ్ల ఉప్పు తీసుకొని, 2 ఎండుమిరగాయలు తీసుకొని, కాస్తంత వెంట్రుకలు కూడా వేసుకొని అందులో వాటితోటి దిష్టి తీసేసుకోండి. ఎందుకంటే చాలామంది మనం బాగుంటున్నాం, మనం బాగుపడుతున్నామని చెప్పి లోపల కుళ్ళిపోతూ ఉంటారు.
వారి ఏడుపులు అనేవి మనకి తగలకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీటితోటి దిష్టి తీసుకోవాలి. అలాగే ఈరోజు కాలికి నల్లదారం కట్టుకోండి. ఆగవాళ్ళైతే ఎడమ కాలికి, మగవాళ్ళైతే కనుక కుడి కాలికి నల్లదారం కట్టుకోండి. దీనివల్ల మన మీద చెడు కన్ను పడకుండా ఉంటుంది. దిష్టి దోషాలు కూడా తగలకుండా ఉంటాయి. ఈ పౌర్ణమి రోజున ప్రకృతిలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. పంచభూతాలు కూడా ఈ రోజున ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటాయి. ముఖ్యంగా వృక్షాలకు ఈ రోజున ఒక అద్భుతమైన శక్తి వస్తుంది. చెట్లు కేవలం గాలినిచ్చేవి మాత్రమే కావు, అవి విశ్వంలోని శక్తిని గ్రహించి తమలో భద్రపరుచుకునే రిసీవర్ల వంటివి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఒక ప్రత్యేకమైన చెట్టుకు విశ్వం నుండి వచ్చే అత్యున్నతమైన శక్తులు అందుతాయి. అందుకే ఈ రోజున మనం ఆ చెట్టును తాకితే ఆ చెట్టులో ఉన్న ఆ దివ్య శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు, రోగాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనకు ఉన్న కష్టాలు, ఆటంకాలు అన్నీ తొలగిపోయి విజయ మార్గం సుగమమవుతుంది. మరి ఇంతకీ ఆ శక్తివంతమైన చెట్టు ఏమిటంటే అది మరేదో కాదు, మనందరికీ సుపరిచితమైన మామిడి చెట్టు. అవును, మామిడి చెట్టుకు మన పురాణాలలో, ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మామిడి చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ పౌర్ణమి రోజున మామిడి చెట్టును తాకడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. ఎక్కడైతే లక్ష్మీ కటాక్షం ఉంటుందో అక్కడ పట్టిందల్లా బంగారమవుతుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. కాబట్టి రేపు మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీకు దగ్గరలో ఎక్కడైనా మామిడి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి. మొదటిగా మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు కొన్ని నీళ్లను సమర్పించండి. ప్రకృతిని గౌరవించడం అంటే దైవాన్ని గౌరవించడమే. నీళ్లు పోసిన తరువాత ఆ చెట్టు చుట్టూ భక్తితో 3 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను, మీ కష్టాలను ఆ చెట్టుకు చెప్పుకోండి. ప్రదక్షిణలు పూర్తయిన తరువాత ఆ మామిడి చెట్టును మీ 2 చేతులతో 11 సార్లు తాకండి. ఈ 11 సార్లు తాకేటప్పుడు మీ శరీరంలోని శక్తి ఆ చెట్టుతో అనుసంధానమవుతుంది. ఒకవేళ మీకు నీళ్లు పోయడం, ప్రదక్షిణలు చేయడం వీలు కాకపోతే కనీసం ఆ చెట్టును 11 సార్లు భక్తితో తాకినా సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఆ చెట్టు నుండి పాజిటివ్ ఎనర్జీ మీలోకి వస్తుంది. ఈ చిన్న పని చేయడం వల్ల మీ జీవితంలో కష్టాలు పోయి సంవత్సరమంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆ చెట్టును తాకిన తర్వాత వెంటనే ఇంటికి వచ్చేయకుండా కనీసం 2 నిమిషాల పాటు ఆ చెట్టు నీడలో లేదా ఆ చెట్టు దగ్గర ప్రశాంతంగా కూర్చోండి. ఆ సమయంలో ఆ చెట్టు నుండి వచ్చే తరంగాలు మీ మనస్సును, శరీరాన్ని శుద్ధి చేస్తాయి. ఆ తరువాతే మీరు ఇంటికి వెళ్ళండి. ఎంతోమంది మహర్షులు పూర్వకాలంలో మామిడి చెట్ల కింద తపస్సు చేసి సిద్ధి పొందారు. మామిడి చెట్టు మనకు ఓర్పును, సంపదను, సంతానాన్ని ప్రసాదిస్తుంది. సంతానం లేని వారు కూడా పౌర్ణమి రోజున మామిడి చెట్టును తాకడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఈ చెట్టులో ఉండే ప్రతి భాగం అంటే వేరు నుండి ఆకు వరకు ప్రతిదీ ఏదో ఒక విధంగా మనకు మేలు చేసేదే. ఇంతటి మహోన్నతమైన ఆధ్యాత్మిక విలువలు ఉన్న మామిడి చెట్టును ఈ పౌర్ణమి రోజుల మనం తాకడం వల్ల మన జీవితంలో రాజయోగం పట్టడం ఖాయం. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారి చేత కూడా ఈ చెట్టును తాకించండి. వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఉదయం గాని లేదా సాయంత్రం గాని మీకు వీలున్న సమయంలో మామిడి చెట్టు వద్దకు వెళ్ళండి. ప్రశాంతమైన మనస్సుతో, నమ్మకంతో చెట్టును తాకండి. మీకన్నీ శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.